నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల ఫైల్ పై తొలి సంతకం పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించడం సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా విలీన గ్రామాల్లోని 49 లక్షలతో వివిధ అభివృద్ధి పనుల మంజూరుకు సంబంధించిన ఫైల్ పై మేయర్ మొదటి సంతకం చేశారు అంతకుముందు ఛాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తన ఎన్నికకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు జాతీయ రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నగరపాలక సంస్థలో మొట్టమొదటిసారిగా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోవడం శుభసూచకమన్నారు అందరి సహకారంతో రాబోయే 5 ఏళ్లలో 66 డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాలు నగరపాలక సంస్థలో పౌర సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి పాలకవర్గ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు 10 బాధ్యతలు చేపట్టడం జరిగింది కరీంనగర్లో మొట్టమొదటిగా బీజేపీ నుండి మేయర్ పీఠం దక్కించుకోవడం జరిగింది ఇది చాలా సంతోషం ప్రజల సహకారంతో ఇది కళ నెరవేరడం జరిగింది తప్పకుండా 66 డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో రానున్న 5 సంవత్సరాల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే దిశగా మా అడుగులు ఉంటాయని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది అలాగే నగర అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత సుందరవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తున్నాము ప్రజలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో కానీ నగరపాలక సంస్థలో ప్రజలకు అవసరం ఉన్న పౌర సేవలు కానీ వారికి వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు మనం 10 బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సంతకంగా ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా 49 లక్షలతోని ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటిని అందించే విధంగా ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది దీనికి సహకరించిన మా గౌరవ కార్పొరేటర్లకు అలాగే ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సొంతింటి కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య నాయకులు ఎర్రం గంగనర్సయ్య గడ్డం శ్రీనివాస్ తర్రె మనోహర్ కొమిరి శంకర్ తర్రెలింగం పల్లి గంగాధర్ సూర యాదయ్య అక్కినపల్లి శ్రీనివాస్ దువ్వక గంగాధర్ గంధం మనోజ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ల కాలం నెరవేరింది
ఫస్ట్ లోపల నేను మా పాతింట్లో కూనీలో ఉన్నాను. 10 సంవత్సరాల కాలం ఇప్పటికి నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశన గారికి నా హృదయపూర్వక శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు గ్రామస్తుల సహాయంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఎన్ఆర్ఐలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, గ్రామశాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, నాయకులు గొట్టె ప్రభాకర్, మోతేరాములు, మోతేబాబు, బొజ్జ మల్లేశం, చిలుక భూమేష్ పోతురాజు, రవి పాల్గొన్నారు. గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్దలు సంఘాల వారిగా కూడా దాతా వృద్ధులతో ఇప్పుడే ఇప్పుడు రాములు గారు మాట్లాడినప్పుడు తన సహకారంతో పాటు ఎన్ఆర్ఐ సహకారం అందిందని చెప్పని ఇక్కడ ఈ భుజానే వేసుకొని పనిచేసినటువంటి గంగాధర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నారాయణ తిరుపతి కూడా మాట్లాడడం జరిగింది. సర్పంచ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరి ఆలోచన లోక కళ్యాణం కోసం చెందుర్తి మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉండాలని చెప్పిన ఒక నిర్మాణం ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వెంటనే ఇంతమంది దాతా హృదయాలు వచ్చి ఈ నిర్మాణం అతి వేగవంతంగా కావడానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిన క్రమంలో నా వైపు నుంచి కూడా దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మ రక్షణ కోసం ముందుకు పోతూ లోక కళ్యాణం జరగడానికి కోసం అనేక గ్రామాల్లో నూతనంగా దేవాలయం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 47వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. శివాలయం నుండి ఆలయ కమిటీ చైర్మన్ చెల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, బట్టు కర్ణాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్, పొన్నాల భూలక్ష్మి, గంగారపు రమేష్, రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికను అందిపుచ్చుకోవాలని, కంపెనీలు స్థాపించి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో సమ్మోహనం 2026 పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ సతీష్ కుమార్, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు సబ్జెక్టులపై పట్టును సాధించాలని, కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల లక్ష్య సాధనలో కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ప్రధానమన్నారు. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడానికి అకాడమిక్తో పాటు పాఠ్య కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రసాదరాజు, ప్రిన్సిపాల్లు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ రామ్ నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, డాక్టర్ స్వర్ణలత, జగన్మోహన్ రెడ్డి,
అకాడమిక్ డీన్ డాక్టర్ జి శ్రీనివాస్ పాల్గొన్నారు. మీ ముద్దసాని లక్ష్మారెడ్డి. In this event which is conducted by most esteemed institution in the Karimnagar. So we know the Sri Ramesh Reddy Garu from 1996 onwards. Sir, we know you have started this institution as a passion, not for the profits or not for some other things. We know from since inception of Aptech in Karimnagar, we know how much enthusiasm you have, what is the potential you have, how much dedication you have to give the best education for the students of Karimnagar and near about Telangana state. We appreciate your efforts, sir. And also coming for the students, my dear students, it is very happy to know that you are involving for last 15 days in the Sammohanam 2026. The word itself gives a positive vibration, which is giving Sammohanam means it is having multiple meanings. బేసికలీ మరి జేఎన్టీయూలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కోర్స్ చదివేటప్పుడు ఇంత టైం తీసుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్లో యూ విల్ బి బిజీ విత్ అకాడమిక్స్, ల్యాబ్స్ అండ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, షెడ్యూల్స్ ఆర్ వెరీ బిజీ. అయినా కూడా ఈ టైం తీసుకొని మీ కొరకు ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి మీకు ఒక మంచి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోండి. దీనివల్ల మీకు ఒక మంచి ఫ్రెండ్స్ మధ్య మంచి రిలేషన్స్, ఫ్యాకల్టీతో మంచి రిలేషన్స్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని చాలా డిసిప్లైన్డ్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, రజాకార్లు, దొరలు, దేశ్ముఖ్లతో పోరాడి గెలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని చొప్పదడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గర్షకుర్తి గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాకలి ఐలమ్మ పోరాటాలని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శ్రీ శివశంకర రజక సహకార సంఘ పాలకవర్గం సర్పంచ్ చిందం ఆంజనేయులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తనతో పాటు ఎంతో మంది వీరులను తయారు చేసిందని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పోరాటాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం రజక సహకార సంఘం అధ్యక్షుడు లింగంపల్లి అనిల్, గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు మాట్లాడారు. గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, గంగాధర మండలం రజక సంఘం అధ్యక్షులు ర్యాగల్ల రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తనతో పాటుగా చాలా మంది వీరులను తయారు చేసినటువంటి వీర వనిత మరి మన ఐలమ్మ గారు. అంతేకాకుండా మరి ఆనాడు దొరల గుండెల్లో ఒక సింహ స్వప్నం అయింది. దొరలను ఎదిరించింది ఆనాడు అంటే మరి ఆ తర్వాత మనం చాలా మంది నక్సలైట్ల ద్వారా కానీ రకరకాల ఉద్యమాలలో మనం చూసాం. దొరల గడిలను ఎదిరించినటువంటి ఒక వనిత, ఒక మహిళ ఎవరైనా ఉన్నారు ఆనాడు అన్నిటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి గెలిచింది ఆమె. ఆ యొక్క సరిగ్గా నాకు గుర్తులేదు కానీ రామచంద్రారెడ్డి మన సినిమా కూడా చూసిన తన ఈ వనితది. రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక రైతు కౌలుకు తీసుకున్నది. కొన్ని ఎకరాల పొలం కౌలుకు తీసుకొని దున్ని మొత్తం కోతకు వచ్చినాక కోతకు పోయి మార్కెట్కి అమ్ముకోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రామచంద్రారెడ్డి అనే ఒక దేశ్ముఖ్ వచ్చి అడ్డుకొని ఈ పండిన పంటను నా గడికి తరలించాలని అన్నప్పుడు ఆమె ఎదిరించి కొట్లాడి మళ్ళీ ఆ ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి వెళ్ళినటువంటి ఒక ధీర వనిత గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నా చేతుల మీదుగా మా కమిటీ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలాసేపు అవుతుంది, మాట్లాడాలని చాలా ఉన్నది కానీ ఇంకా పెద్దలు అందరూ మాట్లాడినారు. దానికి చాలా సంతోషం. పేరున ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇది గత 4 సంవత్సరాల నుండి ప్రారంభించారు. ఇది మేము ఎన్నికైన తర్వాత మా ద్వారా జరగడం మేము
నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందులో రజక సంఘం వారు చాలా కష్టపడ్డారు. అందులో అన్ని కులాల వారు కూడా సహకరించారు ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం. ఎందుకంటే ఈమె వీర వనిత, మగవారితో సమానంగా మనం ఉండాలని, దున్నేవాడికే భూమి కావాలని కొట్లాడిన వీర వనిత. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఈమె ద్వారానే వచ్చినాయి. కావున ఈ వీర వనితను మనం ఎప్పుడు 23న సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సంత్ నిరంకారి మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర పిహెచ్సిలో శ్రమదానం చేశారు. ఆసుపత్రి ఆవరణలోని చెత్త చెదారం, పిచ్చి మొక్కల్ని తొలగించారు. సంత్ నిరంకారి మండలి సెక్టార్ ఇస్లాంపూర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సామల నారాయణ, సేవాదళ్ ఇన్ఛార్జ్ పరశురాం, సర్పంచ్ వేముల భాస్కర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇస్లాంపూర్ బ్రాంచ్ సేవాదళ్ ఇన్ఛార్జి పరశురాం మాట్లాడుతూ స్వచ్ఛ జల్ స్వచ్ఛ మనస్సు కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్ మాట్లాడుతూ సంత్ నిరంకారి మండలి సెక్టార్ ఇస్లాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రమదానం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ఉప సర్పంచ్ తూమ్రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంచాల చందు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అమృత్లో భాగంగా యావత్ నిరంకారి మిషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా మా యొక్క గురువు గారైనటువంటి పరమ పూజ్య సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ గారి యొక్క జన్మదిన రేపు 23వ తారీఖు జన్మదినం సందర్భంగా ఈ రోజున గంగాధర లోపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మా నిరంకారి మిషన్ ఇస్లాంపూర్ సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సామల నారాయణ గారి యొక్క ఆధ్వర్యం లోపల మా యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇన్ఛార్జి పరమ పూజ్య మోహిని బహెన్జీ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా రాకేష్ పాల్జీ యొక్క ఆదేశాల మేరకు మా కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జి క్షేత్రీయ సంచాలక్ అరుణ్ కుమార్ మాత్మ యొక్క ఆదేశాల మేరకు ఇటువంటి యొక్క సేవా కార్యక్రమాలు సత్సంగం యొక్క ఈ నిరంకార్ మిషన్ యొక్క సేవాదళ సభ్యులు, బహెన్జీలు మరి సభ్యులు అందరు కలిసి మా మదనగర్ ఆరోగ్య కేంద్రంలో ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఇంకెన్నో సేవలు చేయాలని, ఇట్లాంటి కార్యక్రమాలు మంచి మా మదనగర్ ఆరోగ్య కేంద్రం మంచి క్లీన్గా చేసారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారిని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని 11వ డివిజన్ నుంచి ఇటీవల గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నను గంగపుత్ర వీధికి చెందిన పలువురు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సాల్వాతో ఘనంగా సత్కరించారు. స్వీట్లు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు సహకారంతో గంగపుత్ర వీధిని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం వారు పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల మిస్ అయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తిరుమణి రమణారెడ్డి ఈ నెల 18న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మల్యాల సమీపంలో వెహికల్ మిస్ అయినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో స్థానిక వరద కాలువలో కారు తేలుతున్నట్లు స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కిరణ్ సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. డెడ్ బాడీని అంబులెన్స్ ద్వారా జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తిరుమణి రమణారెడ్డి సుద్దపల్లి గ్రామస్తుడు, పెగడపల్లి మండలము.
ఇతడు 18వ తారీఖు ఇంట్లో నుంచి మిస్ అయ్యిండని 19వ తారీఖు సాయంత్రం వచ్చి పెగడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మనం ప్రాథమికంగా దాన్ని మిస్సింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి మనం దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో భాగంగా నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్, ఆ కాల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసినాము. దాంట్లో ఎటువంటి క్లూస్ రాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఏరియా దాటి బయటికి పోయినట్టు కారు కొంత ప్రాథమికంగా తెలిసింది. దాంతోపాటు ఇదే ఏరియాలో సెర్చ్ చేస్తున్నాము. తేలియాడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మార్నింగ్ నుంచి దీంట్లో సెర్చ్ చేసి ఆ కారు బయటికి తీసి చూడగా ఆ కారు ఆ రమణదే అని, దాంట్లో పాటు అతడు చనిపోయి ఉన్నాడని మేము బయటికి తీసినాము. ఇప్పుడు ఆ డెడ్ బాడీని తర్వాత శవ పరీక్ష నిమిత్తం జగిత్యాల తరలించడమైనది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో ఫర్దర్గా ఏమున్నా కానీ మళ్ళీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారని, తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సలీం, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాతకాల రమేష్, ఎన్ఎస్యుఏ జిల్లా కార్యదర్శి అజ్మద్, రఫీ, అయ్యూబ్, పాషా పాల్గొన్నారు. అదేవిధంగా 1935లో వారు ఈ దేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా అతి చిన్న వయసులో వారు ఈ దేశానికి అధ్యక్ష పదవిని అధిరోహించారు. అలాంటి మహనీయులు నాడు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వారు ఆనాడు వేశారో అవి ఏవైతే ఉన్న ఐఐఎంలు కానీ ఐఐటీలు కానీ నేడు పారిశ్రామిక సాంకేతిక రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందిందంటే అది వారు వేసిన బీజమే అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోదగిన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రగాఢ నివాళులర్పించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకెల్లమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య వైభవంగా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. గణపతి పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ వేడుకల్లో గౌడ కులస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు బీసీలకు అన్యాయం చేసిన ద్రోహి అని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల సంతోష్ ముదిరాజ్ ఆరోపించారు. రానున్న రోజుల్లో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చైర్మన్ అభ్యర్థి నీలం కవిత మధుకు రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటు వేయడం సరికాదు అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వెళ్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయడం ద్రోహమని వాపోయారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన రఘునందన్ రావు బీసీలకు అన్యాయం చేయడం సమంజసం కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ఈ ఘటనతో బయటపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యామ రవీందర్, కుంభం మల్లేశం, నీలి శ్రీనివాస్, కీర్తి భాస్కర్, కీర్తి అనిల్, బోయిని వెంకటేష్, బోయిని రాజు, కంకటి సుయేష్ పాల్గొన్నారు. రీసెంట్గా జరిగిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గము ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి సంబంధించిన మన నీలం కవిత మధుగారులకు ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు తన ఎక్స్ అఫీషియో ఓటును తమకు వేయకుండా, అలాగే ఆ పటాన్చెరుకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే మన గడ్డం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇద్దరు వచ్చి పార్టీలకు అతీతంగా, తన పార్టీకి అతీతంగా విరుద్ధంగా వేరే వారికి తన ఓటును వేసి మా ముదిరాజు ఆడబిడ్డనకు అన్యాయం చేయడం జరిగింది. తాను ప్రతి ఎలక్షన్లో మా బీసీల ఓట్లు మరియు మా ముదిరాజు ఓట్లను వాడుకొని ఈరోజు ఒక గద్దెనెక్కిన తర్వాత మా బీసీలను, మా ముదిరాజులను వెన్నుపోటు పోయడం జరుగుతుంది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘునందన్ రావు గారు ఖబర్దార్, మీరు ప్రతి ఎలక్షన్లో మీరు ఎక్కడ చేసినా, మీ నియోజకవర్గం సంబంధించిన మీరు ఎక్కడ చేసినా కానీ ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు మా ముదిరాజులు వస్తాం. ఏ రకంగా మీకు మా పవర్ ఏంటో, మా ముదిరాజుల శక్తి ఏంటో మేము చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలని విద్యార్థులు ఇంటి దగ్గరే తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దీగొండ భూమేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అంతకుముందు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు.
సర్పంచ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ దంపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, హెచ్ఎం రజని, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ దండవేని స్వప్న, ఉపాధ్యాయులు డి రవీందర్, ఎన్ శ్రీలత, ఎం వెంకటస్వామి పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కాంగ్రెస్ శ్రేణుల అరాచకానికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడికి వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి అట్టిపెట్టుకుని శాంతి భద్రతల్ని పరిరక్షించలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్లపు రమేష్, ఇనికొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి, నరసింహారాజు, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, సోమిడి వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారిపైన దాడి చేయడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేయడం, అక్రమ అరెస్టు చేయడం, దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఒక గుండాల్లాగా, రౌడీలాగా ఏదైతే దాడులు చేసినా వారి మీద చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా కార్యాలయాల మీద దాడి చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా చూస్తూ సహించేది లేదు. ఇలా మీరు ఒక రాష్ట్రంలో, మీరు 3 రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉంటే ఇలా దేశవ్యాప్తంగా మేము అధికారంలో ఉన్నాం. మరి మేము కూడా ప్రతి దాడిలోకి పాల్పడితే మరి మీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రకంగా తట్టుకుంటుందో కూడా చూడాల్సిన హెచ్చరిస్తున్నాం మేము. మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వచ్చిన సమాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మరో సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుస ఎన్కౌంటర్లు వారిని ఆందోళనకి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మరికొందరు జనజీవన స్రవంతిలో కలవనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ 1984లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లారు. అంతకుముందు కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేశాడు. అప్పటి విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఏబీవీపీ, ఆర్ఎస్ మధ్య సైద్ధాంతిక వ్యక్తిగత దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. వీరిలో ముక్క వెంకటేశం, ఎండి నిజాముద్దీన్, తిప్పరి తిరుపతి ముఖ్యులు. కొందరు ఉద్యమ నేపథ్యంలో లొంగిపోగా మరికొందరు ఎన్కౌంటర్ కాగా తిప్పరి తిరుపతి మాత్రం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడన్న ప్రచారం జరిగింది. అయితే తిప్పరి తిరుపతి పోలీసుల ఎదుట లొంగిపోయాడనే వార్తల పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డితో పాటుగా మరో 16 మందితో కలిసి తిరుపతి తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ ఎదుట లొంగిపోగా మిగతా వారు కూడా త్వరలో సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తున్నాం. మేము ఎంతో సుదీర్ఘకాలం తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య
సరెండర్ అవుతుందో అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మాలో మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. కరీంనగర్లోని మార్క్ఫెడ్ మీటింగ్ హాల్లో ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు కార్పొరేటర్లని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాడి ఆశీస్సులు చాలా కష్టపడి కంటిపైన నిద్ర లేకుండా చాలా కష్టపడి విజయదుందుబి ముగించినటువంటి మన కార్పొరేటర్లందరికీ మార్క్ఫెడ్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పెద్ద కార్యక్రమానికి పిలిచి సన్మానించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ మార్క్ఫెడ్ కమిటీకి ఎలాంటి అభివృద్ధికి మాతోని ఏ రకంగా అయినా ఏ రకం అవసరం ఉన్నా కానీ పెద్దలు మల్లికార్జున రాజేంద్ర బాబు గారు ఉన్నారు. ఎందుకంటే నాన్నతోని అంటే వాళ్ళతో కాంటెస్ట్ చేసిన వాటి పెద్దలు వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్తే వారికి మేము తోడ్పాటుగా మాతో అయిన కాడికి మేము ముందుంటామని అందరికీ హామీ ఇస్తున్నాము. అలాగే మీ అందరికీ, ఎందుకంటే ఏది కానీ ఒకరి గెలుపుల ఎక్కువ వాకర్సే పాల్గొంటారు. ఎందుకంటే కల్చర్ టాక్ స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ టాక్. అదే పలానా వాడల కళ్యాణం పర్లేదు, పలానా వాడల మల్లికార్జున రాజేంద్ర గెలిపిద్దాం, పలానా వాడల జితేంద్ర గెలిపిద్దాం అనేది ఇక్కడి నుంచే టాక్ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ మా అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. రంజాన్ సందర్భంగా కరీంనగర్లోని పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఎండీ అజీం మాట్లాడారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో పేదల్ని గుర్తించి బియ్యం, పప్పులు, నూనె, చక్కెర తదితర సరుకుల్ని అందజేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్ని విస్తృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నేను ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో రేషన్ కిట్ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రంజాన్ మాసంలో పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఏదైతే వాళ్ళకి వెసులుబాటు ఉండే విధంగా నిత్యావసర వస్తువులు, రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను స్థాయికి మించి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇలానే నన్ను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తమ డివిజన్లో ఇచ్చినట్టయితే పేదవాళ్ళకి కొంచెం ఆసరగా ఉంటుందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి చూస్తే రంజాన్ మాసంలో ప్రతి ఒక్క మంచి పుణ్య కార్యక్రమం 70 అంతలు దేవుడు దానికి పుణ్యం వేస్తాడు. అట్లీస్ట్ కమ్సకం రమజాన్ మాసంలో బీద వాళ్ళు ఈ ఉపవాసం ఉన్న తర్వాత మంచి కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది. లేని వాళ్లకు పంచితే కనీసం 10 నుండి 20 కిట్లు పంచినా కానీ ఈ రంజాన్ మాసం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.